స్టార్ ఛానల్ థంబ్నెయిల్ చూసిన వెంటనే మీలో ఎంతమంది షాక్ అయ్యారో వాళ్ళందరూ వీడియోకి లైక్ చేయండి అమ్మా. టూ మచ్ అంటే టూ మచ్. అసలు ఈ షాక్ మామూలు షాక్ కాదు. ఆ ప్రతి వారం ఇమ్ము కెప్టెన్లు అవుతూ నామినేషన్స్ నుంచి సేవ్ అవుతూ ఆల్ టైం రికార్డు తెలుసు. ఆల్ టైం రికార్డు నా భూతో నా భవిష్యత్తు. అంటే ఇప్పటి వరకు జరగలేదు, ఫ్యూచర్ లో కూడా జరగదు. ఎవరు ఎన్ని వారాలు నామినేషన్స్ లోకి రాకుండా ఉండే క్వశ్చనే లేదబ్బా, క్వశ్చనే లేదు. ఇది ఆల్ టైం రికార్డు. 10 వారాలు నామినేషన్స్ లోకి రాకుండా ఉన్నాడు. ఇంకో 3 వారాలు నామినేషన్స్ లోకి రాకపోతే డైరెక్ట్ టాప్ 5 లోకి వెళ్ళిపోతాడు ఫినాలే వీక్ కి. ఇంకో 3 వారాలు రాకుండా చూసుకోవాలంతే. బేసిక్ గా ఏంటంటే ఇమ్ము ప్లేస్ లో ఇంకొకళ్ళు ఉంటే అబ్బా చాలా అదృష్టవంతుడు నామినేషన్స్ లోకి రాలేదు అని అనుకోవచ్చు. బట్ ఇమ్ము విషయంలో రివర్స్. అదృష్టవంతుడు అని అనుకోలేము. తన నామినేషన్ లోకి రావాలి. ఎందుకంటే తను విన్ అవ్వడానికి అన్ని రకాలుగా అర్హత ఉన్న కంటెస్టెంట్ నామినేషన్స్ లోకి రాకపోవడం వల్ల తనకంటూ ఒక ఓట్ బ్యాంకే బిల్డప్ అవ్వలేదు. ఇప్పుడు తనూజ ఉందమ్మా, 32%, 35% వరకు ఓటింగ్ పడుతుంది. ఆ తర్వాత కళ్యాణ్ 18% ఆ రేంజ్ లో ఉన్నాడు ఓటింగ్. ఇప్పుడు ఇమ్ము వస్తే కళ్యాణ్ కంటే ఎక్కువ ఓటింగ్ పడి ఉండేది. ఇప్పుడు ఎలాగైతే కళ్యాణ్ ఎవరి వారం నామినేషన్ లోకి వస్తున్నాడో అలాగే ఇమ్ము వచ్చి ఉంటే ఇమ్ముకి ఓటింగ్ పెరిగి కనీసం టాప్ 2 లో ఉండేవాడు. కానీ ఇమ్ము ఇప్పటి వరకు నామినేషన్ లోకి రాలేదు. కనీసం నెక్స్ట్ వీక్ అయినా వస్తాడంటే మళ్ళీ కెప్టెన్ అయి కూర్చున్నాడు. మళ్ళీ నెక్స్ట్ వీక్ నామినేషన్ లోకి రాడు. ఇన్ని వారాలు వితౌట్ నామినేషన్. అది ఇమ్ము ప్లేస్ లో ఇంకొకరు ఉంటే వాళ్ళు చాలా అదృష్టం. బట్ ఒకటి, ఈ సీజన్ మేబీ ఇమ్ము విన్ అవ్వకపోవచ్చేమో గానీ ఒక పెద్ద రికార్డ్ అయితే తన మీద రాసుకుని ఉన్నాడు. ఇంక ఇది ఒక తెలుగు చరిత్ర రాసినట్టు అనమాట. ఒక తెలుగు బిగ్ బాస్ లో ఇది ఒక హిస్టరీ. దీన్ని ఎవ్వరు ఏమంటారు, రీక్రియేట్ క్రాస్ చేయలేరు. అదనమాట. అంత పెద్ద రికార్డ్ అయితే ఇది అనుకోవాలి. అది అండ్ నేను మిడ్ నైట్ టాక్స్ గురించి వీడియో చేయకపోదామని అనుకున్నా. కానీ ఈ షాకింగ్ విషయం తెలిసి మామూలుగా అయితే సింపుల్ గా కమ్యూనిటీ పోస్ట్ లో పెట్టేస్తున్నా కదా ఇలాంటి కెప్టెన్ ఇలాంటి అప్డేట్స్ పెట్టేద్దాం అనుకున్నా. మరీ షాకింగ్ అనిపించింది ఈ విషయం తెలియగానే. ఎందుకులే డైరెక్ట్ వచ్చి నా షాకింగ్ మీకు పంచుకుని మీ షాకింగ్ కింద కామెంట్ సెక్షన్ లో పంచుకుంటారని వీడియో చేస్తున్నా అనమాట. అండ్ వీడియోకి లైక్ చేసి వీడియో చూడడం మొదలు పెట్టండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. సో ఆల్రెడీ నేను నిన్న తనూజ కెప్టెన్ అవ్వచ్చు అని ఒక వీడియో చేశాను కదా, అందులో ప్రాసెస్ అండ్ కొంతమంది ఎప్పుడెప్పుడు అవుట్ అయ్యారు చెప్పా కదా, అదంతా కరెక్టే. లాస్ట్ లోనే చేంజ్ అయింది అనమాట. ఆ చేంజ్ చేసింది ఎవరో మీరు ఆల్రెడీ గెస్ చేసే ఉంటారు. గెస్ చేయకపోతే పాస్ పెట్టి కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా గెస్ చేస్తారు. తనూజ హేటర్స్ అయితే ఫుల్ హ్యాపీ, మామూలు హ్యాపీ కాదబ్బో, భలే హ్యాపీ ఫీల్ అయిపోతారు. తనూజని బయటికి తోసేసింది ఎవరు? దివ్య తోసేసింది. చూసుకోండి, దివ్యాని ఎత్తేస్తారు అబ్బా ఈరోజు. తనూజ హేటర్స్ ఓ రేంజ్ లో ఎత్తేస్తారు. దివ్య ఎంత మంచి పని చేసావు దివ్య అని చెప్పేసి. నిజంగా ఏం జరిగిందో మాట్లాడుకుందాం. ఏమవుతుందంటే ఫస్ట్ రౌండ్ లో టాస్క్ గురించి మాట్లాడుకుందాం. ప్రోమోలో టాస్క్ ఉంది కదా, ఇక్కడ చాలా ట్విస్టులు ఉన్నాయి. టాస్క్ ఏంటంటే భోగిలు పెట్టారు కదా, భోగిలో వీళ్ళు ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్స్ కాదో వాళ్ళు వెళ్ళి కూర్చుంటారు. వాళ్ళు వెళ్ళి ఎవరైతే డ్రైవర్ సీట్ లో కూర్చుంటారో వాళ్ళకి ఈ కెప్టెన్సీ కంటెండర్స్ లోంచి ఒకళ్ళనే అవుట్ చేసే ఛాన్స్ ఉంటది. బట్ డ్రైవర్ సీట్ లో ఒకళ్ళే కూర్చోకపోవచ్చు కదా, ఇద్దరు కూర్చోవచ్చు కదా, ముగ్గురు కూర్చోవచ్చు కదా. అప్పుడు ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి? వీళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ డిసైడ్ చేస్తారంట. వీళ్ళలో మాకు ఫలానా పర్సన్ మమ్మల్ని ఎవరిని అవుట్ చేయాలో డిసైడ్ చేసే అర్హత మేము ఛాన్స్ ఇస్తాము అని చెప్పేసి. సో ఆ రకంగా ఎవ్రీ రౌండ్ ఒక్కొక్కరికి ఛాన్స్ ఇచ్చుకుంటూ రావడం, వాళ్ళు ఒక్కొక్కరిని అవుట్ చేసుకుంటూ పోవడం, ఇది ప్రాసెస్. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టే ఫస్ట్ రౌండ్ లోనే భరణి గారిని అవుట్ చేశారంట. ఆ మహానుభావుడు ఎవరో చూడాలని ఉంది ఈ రోజు. ఎందుకంటే భరణి గారిని అవుట్ చేయకుండా వేరే వాళ్ళని అవుట్ చేయొచ్చు. ఏం రీజన్ చెప్పారో, ఎలిమినేట్ అయ్యి రీ ఎంట్రీ ఇచ్చావు, సో నీకు అవసరం లేదని చెప్పారో, ఏం చెప్పారో చూడాలి. ఎందుకు నేను అంటున్నానంటే భరణి గారు చాలా బాగా ఆడారు పాపం. అంత ఒంట్లో బాగోపోయినా టాస్క్లు 100% ఆడారు. ఆయనకి ఈ వారం కెప్టెన్ అయ్యే అర్హత ఉంది. కాబట్టి ఫస్ట్ రౌండ్ లోనే పీకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ లో పీకడానికి ఇంకా చాలా మంది కెప్టెన్స్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలోంచి ఒకరిని పీకొచ్చు. ఓకే, బట్ భరణి గారిని తీసేశారు. ఇది నాకు పాపం అనిపించింది. బట్ మనం ఇంకా ఎపిసోడ్ చూడలేదు అంటే లైవ్ చూడలేదు కాబట్టి ఏం జరిగింది అన్నది చెప్పలేము. బట్ ఫస్ట్ రౌండ్ లోనే భరణి గారిని తీసేయడం నాకు అంత కరెక్ట్ అనిపించలేదు. సెకండ్ రౌండ్ లో తీసారంట దివ్యాని. ఓకే, సెకండ్ రౌండ్ లో దివ్యాని తీసారు. థర్డ్ రౌండ్ దగ్గరికి వచ్చేటప్పటికి సుమన్ని తీసారంట. మరి వీళ్ళందరూ ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు కాబట్టి దివ్యాని సుమన్ని తీసారు. మరి ఇమ్ముని ఎందుకు తీయట్లేదు? ఇమ్ము మాత్రం లాస్ట్ వరకు ఉన్నాడు. ఎందుకంటే ఇమ్ము అందరితో బాగా ఉంటాడు కదా, ఎవరు ఇమ్ము జోలికి వెళ్ళరు. అందరూ తనతో బాగా ఉంటాడు కాబట్టి అరే మనం ఫస్టే తీసారు, ఈ రకంగా ఉన్నారు. దానివల్ల యాక్చువల్గా ఇమ్ముకి ఏమీ లాభం జరగట్లేదు. ఇది
ఇప్పుడు ఇమ్ము ప్లేస్ లో ఏ గౌరవ్ లాంటోడో ఏ సాయి లాంటోడో ఉండి ఇన్ని రోజులు నామినేషన్స్ నుంచి సేవ్ అవుతూ వచ్చారనుకో, వాళ్ళకి అదృష్టం. ఎందుకంటే వాళ్ళు నామినేషన్స్ లోకి వస్తే ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి. బట్ ఇమ్ముకి అలా కాదు, తన నామినేషన్స్ లోకి వచ్చితే 100% తను ఎలిమినేట్ అయ్యే క్వశ్చనే లేదు, సేవ్ అవ్వుకుంటూ వస్తాడు. దానివల్ల ఏమవుతుంది, తన ఓటు బ్యాంకు పెరుగుతూ వచ్చి ఆ టాప్ 2 లోనో టాప్ 3 లోనో అసలు విన్ అవ్వాల్సిన కంటెస్టెంట్ ఇప్పటి వరకు రాలేదు కాబట్టి ఇప్పుడు నామినేషన్ లోకి వచ్చినా గానీ టాప్ 2 టాప్ 3 లో ఉండేవాడు. అసలు రానే రావట్లేదు. బట్ ఓకే, ఇంత పెద్ద రికార్డు ఇంకెవ్వరూ క్రియేట్ చేయలేరు. మన తెలుగు బిగ్ బాస్, హిందీ బిగ్ బాస్ లో కూడా ఆ హిందీ బిగ్ బాస్ ఏంటంటే నామినేషన్స్ లోకి రాకపోయినా అక్కడ వేరేలా ఉంటదిలే, వాళ్ళు ఎలిమినేట్ చేయరు వాళ్ళకి కావాల్సిన కంటెస్టెంట్ ని. సో దాని గురించి మాట్లాడుకోవద్దు. కానీ తెలుగు బిగ్ బాస్ లో మాత్రం ఈ రికార్డ్ ని ఎవ్వరూ క్రాస్ చేయలేరు. చూస్తూ ఉండండి, ఎవరో క్రాస్ చేయలేరు. సో ఇంకా థర్డ్ లో సుమన్ అయిపోయిందా, ఫోర్త్ లో సాయి వస్తాడు. సాయి వచ్చి ఏం చేశాడు, రివెంజ్. రీతు తనని పీకేస్తే తను ఎందుకు రీతు నుంచుతాడు, రెండు నేను ఆల్రెడీ చెప్పా కదా. తనకి తనూజ చాలా నచ్చిందంట. ఏ విషయంలో అంటే అదే చెప్పా కదా నేను ఇంతకు ముందు వీడియోలో. ఫుడ్ తింటున్నప్పుడు, నిన్న తను అసలు ఫుడ్ తినలేదంట తనూజ. తను ఫుడ్ తినకుండా కూడా అందరి దగ్గరికి పట్టుకొచ్చి ఫుడ్ పెట్టడం, సాయి దగ్గరికి పట్టుకొచ్చి ఎగ్ బిర్యానీ చేసుకున్నారంట. అది పట్టుకొచ్చి తనకి ఇచ్చి తనకి ప్రేమగా పెట్టడం, ఆ మాట్లాడిన విధానము, ఆ ప్రేమగా పెట్టిన విధానం చాలా నచ్చేసిందంట. పక్కన నిఖిల్ కూడా అవునవును అంటున్నాడు అనమాట. సో నేను తనకే సపోర్ట్ చేయాలి ఈ వారం అని ఫిక్స్ అయిపోయాడు. సో తను ఆ టైంకి ఇమ్ము, తనూజ, రీతు వీళ్ళు ముగ్గురు ఉన్నారు. సో తను రీతు ఆల్రెడీ వెళ్ళి సాయిని అడిగింది, కానీ ఎందుకు చేస్తాడు, ఆల్రెడీ నువ్వు తను పీకేసినప్పుడు, నీకు ఆల్రెడీ అంతమంది ఛాన్స్ ఉండగా, ఆల్రెడీ వీళ్ళ టీం వీక్ ఉన్నప్పుడు నువ్వు సాయిని తీసినప్పుడు తను మాత్రం నీకు ఎందుకు సపోర్ట్ చేస్తాడు, చెయ్యడు. సో రీతుని అవుట్ చేశాడు. అవుట్ చేసిన తర్వాత ఇంకెవరు మిగిలారు, తనూజ అండ్ ఇమ్ము మిగిలారు. ఇప్పుడు లోపల డ్రైవింగ్ సీట్ లో మరి ఎవరెవరు కూర్చున్నారో, లేదంటే ఓన్లీ దివ్యానే కూర్చుందో నాకు తెలిసి. లాస్ట్ రౌండ్ లో ఓన్లీ దివ్యానే కూర్చుని ఉంటుంటది. సో ఓన్లీ దివ్య కూర్చుని ఉంటుంటది ఆ డ్రైవింగ్ సీట్ లో. వచ్చింది ఓన్లీ దివ్య కూర్చున్నప్పుడు ఇంక వీళ్ళిద్దరికి ఆప్షన్ కూడా ఉండదు వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి. లేదంటే ఎమ్ము పోని వేరే వాళ్ళైనా సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకంటే దివ్యాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా తనూజని తీసేస్తుంది కాబట్టి వేరే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటాడు. నాకు తెలిసి లాస్ట్ రౌండ్ లో ఈ అమ్మాయి ఒకతే డ్రైవర్ సీట్ లో కూర్చుని ఉంటుంటది. సో ఇమ్ము వచ్చి ఇమ్ముని మళ్ళీ కెప్టెన్ చేసి తనూజని పీకేసింది. సో ఇది తనూజ ఫ్యాన్స్ కి ఏమో ఇది చాలా బాధపడతారు ఈ రోజు ఎపిసోడ్ చూసి. తనూజ హేటర్స్ అయితే మా దివ్య బలి చేసింది అంటారు. అందుకే ఈ వారం తన గేమ్ చాలా వరకు కన్నింగ్ గేమ్ ఆడినా కూడా ఆమె గేమ్ చాలా మంది ఎందుకు పొగిడారంటే తనూజకి ఎగ్నిస్ట్ ఉంది కాబట్టి తనూజ హేటర్స్ కి ఆ అమ్మాయి నచ్చుతుంది అనమాట. అది సంగతి. తనూజ హేటర్స్ అందరికి ఆ అమ్మాయి నచ్చి ఆ అమ్మాయిని పొగుడుతున్నారు. సో దానికి తగ్గట్టు ఈ రోజు ఎప్పుడైతే తనూజని అవుట్ చేసిందో ఇంకా తనూజ హేటర్స్ ఫుల్ హ్యాపీ ఉండి పండగ చేసుకుంటారు, ఆ అమ్మాయిని ఎత్తేస్తారు దివ్యాని. సో ఇది. బట్ తనూజ ఫ్యాన్స్ కి మాత్రం ఓ రేంజ్ కోపం వస్తుంది. ఈ విషయం తెలియగానే తనూజ ఫ్యాన్స్ కి దివ్య మీద ఎంత కోపం వచ్చిందో కింద కామెంట్ చేయండి. పొరపాటును కూడా రాంగ్ వర్డ్స్ యూజ్ చేయొద్దు ప్లీజ్, కంటెస్టెంట్స్ విషయంలో. దట్టు ఆ అమ్మాయి ఓకేనా, ఎవరు రాంగ్ కామెంట్స్ పెట్టకండి. దట్టు నేను అన్ని కామెంట్స్ చూడను. ఒకవేళ చూస్తే మాత్రం నేను వాళ్ళని హైడ్ చేసేస్తా. అంటే మీరు కామెంట్ పెట్టినా కానీ కనపడదు ఎవరికి. కంటెస్టెంట్స్ దట్టు అమ్మాయిల విషయంలో పొరపాటును కూడా మీరు ఎక్కడైనా ఏం చేసుకుంటారో నాకు సంబంధమే లేదు. నా కామెంట్ సెక్షన్ లో మాత్రం ప్రాపర్ గా ఉండాలి కామెంట్. గేమ్ గురించి మాట్లాడండి, మనుషుల గురించి మాట్లాడద్దు. ఓకే, అయిపోయిందా? నెక్స్ట్ మిడ్ నైట్ టాక్స్ ఏం జరిగాయో చూద్దాం. మిడ్ నైట్ టాక్స్ లో తనూజ సపోర్టింగ్ టాస్క్ పెట్టాలి. ఈమెకి కొంచెమైనా ఈమె ఇక్కడ సపోర్టింగ్ టాస్క్ అంటుందా అన్నప్పుడు దాని తర్వాత అంటది సపోర్టింగ్ టాస్క్ అంట. ఎందుకు అంటున్నాను అంటే ఎవరెవరేంటో తెలుస్తారా? ఎన్ని వారాలు తెలియాలి నీకు ఎవరెవరేంటో? ప్రతి వారం చూస్తున్నావు కదా సపోర్టింగ్ టాస్క్లు. ఇది వీళ్ళ కెప్టెన్సీ కంటెండర్స్ అవ్వగానే మొదలెడుతుందబ్బా. లాస్ట్ వీక్ అదే చేసింది. అలా కెప్టెన్సీ కంటెండర్స్ ని అనౌన్స్ చేశారు సోఫాలో కూర్చుని. తెలుసా, సపోర్టింగ్ టాస్క్ పెడితే బాగుండు అన్నది. సో ఇప్పుడు మీలో చాలా మంది తనూజ ఫ్యాన్స్ నన్ను ఒక మాట అనొచ్చు, కాదక్క తను ఎందుకు సపోర్టింగ్ టాస్క్ అంటుందంటే హౌస్ లో ఏ కంటెస్టెంట్ తనకు సపోర్ట్ చేస్తారు, ఏ కంటెస్టెంట్ ఎగ్నిస్ట్ వెళ్తారు ఆ ఉద్దేశంతో అన్నదా అని అనొచ్చు. ఎందుకంటే అక్కడ అన్నదిలే, ఆ మాట కూడా తనూజ అన్నది. కానీ దాంతో పాటు తనూజ అక్కడ ఇంకో మాట అంటది, ఇలాగా బన్నీ గారు ఉన్నారు, ఎమ్ము చాలా స్ట్రాంగ్, ఒకవేళ ఫిజికల్ టాస్క్ పెడితే మళ్ళీ ఎమ్ము ఏ కెప్టెన్ అయిపోతాడు. మరి ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఎందుకు అంటున్నావు అంటే నువ్వు టాస్క్ ఆడడానికి భయపడుతున్నావు కదా. నువ్వు టాస్క్ ఆడడానికి భయపడుతున్నావు కాబట్టి నీకు ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఇమ్ము స్ట్రాంగ్ కాబట్టి ఎందుకు అంత కెప్టెన్ అయిపోవాలా? ఇప్పుడు కొంపలు అంటూ పోతాయి కెప్టెన్ అవ్వకపోతే. ఏదో పెద్ద కప్పులాగా
సపోర్టింగ్ టాస్క్ అయితే మనల్ని ఎవరు సపోర్ట్ చేస్తారో తెలుసు అని ఒక పక్కన అంటుంది, ఇంకో పక్కన ఇలా ఫలానా వాళ్ళు ఫిజికల్ గా స్ట్రాంగ్ కాబట్టి ఎలాగో భరణి గారు అంటే పోనీ ఒంట్లో బాగాలేదని అనుకుందాం, బట్ ఇమ్ము స్ట్రాంగ్, ఇమ్ముయే గెలిచేస్తాడు అంటుంది. ఈ ఉద్దేశంతోనే వాళ్ళు గౌరవం కూడా పీకేశారు. ముందు ఛాన్స్ వచ్చినప్పుడు ఇది కూడా ఒక రీజన్, గౌరవ్ స్ట్రాంగ్ కాబట్టి గౌరవం తీసేస్తే మనం కెప్టెన్సీ టాస్క్ ఫ్రీగా ఆడుకోవచ్చు అని అనుకున్నారు. నేనేమంటానంటే ధైర్యంగా ఆడు, టాస్క్ అన్నది ధైర్యంగా ఆడు, గెలిస్తే గెలిచావు, ఓడితే ఓడిపోయావు. అంతేగాని ఊరికే వణుకుపోతా నేను నాకు సపోర్టింగ్ టాస్క్ లో కావాలి, ఫిజికల్లో నేను ఆడలేను, ఇమ్ము గెలిచిపోతాడు. ఏంటి ఇమ్ము గెలిచిపోతే ఏమైంది? అయిపోయిందమ్మా. గెలిస్తే ఏమైంది? ఇంపార్టెంట్ ఏంటి? నువ్వు గెలవడం ఇంపార్టెంట్ కాదు, ఎఫర్ట్స్ పెట్టడం ఇంపార్టెంట్. ఆ ఎఫర్ట్స్ ఆడియన్స్ ఎప్రిషియేట్ చేయడం ఇంపార్టెంట్. ఇది మానేసి సపోర్టింగ్ టాస్క్ పెడితే బాగుండు, మళ్ళీ ఇమ్ము గెలిచేస్తాడు, ఎందుకు ఇవన్నీ? ఇది లైవ్ లో ఈ డిస్కషన్ జరిగింది, నాకు నచ్చలేదు. తనూజ ఆల్రెడీ ఆ అమ్మాయి శ్రీజ వచ్చి సపోర్టు అంటున్నావు అని అన్నది కదా, ఇంతమంది వచ్చి అన్నారు కదా, అన్న తర్వాత అయినా నువ్వు మళ్ళీ సపోర్ట్ అంటావేంటి? ఇది ఎలా వెళ్తుంది బయటకని ఆలోచించాలి కదా, ఆలోచించాలో వద్దా? ఇప్పుడు తను ఏమనుకుంటుందంటే నేను వెళ్ళి బర్నీ గారిని సపోర్ట్ అడగలేదు, నేను వెళ్ళి వీళ్ళని సపోర్ట్ అడగలేదు అంటుంది. సో ఇప్పుడు నేను ఎవరిని సపోర్ట్ అడగట్లేదు కదా అని అనుకుంటుంది, బట్ నువ్వు డైరెక్ట్ బిగ్ బాస్ అడుగుతున్నావు నాకు సపోర్టింగ్ టాస్క్ కావాలని. దీనివల్ల ఏమవుతుందో చెప్పిన, తనూజ తన చేతులారా తన హేటర్స్ కి ఛాన్స్ ఇస్తుంది, నన్ను ట్రాల్ చేయండి అని ఛాన్స్ ఇస్తుంది. ఈ సపోర్ట్ అంట. ఆల్రెడీ యాక్చువల్ గా ఆ రోజు శ్రీజ అన్న తర్వాత అయినా నువ్వు ఆపేయాలి. అదేంటి నన్ను ఇలా అంటుంది సపోర్ట్ అని. యాక్చువల్ గా తిని ఆపింది, ఏ సపోర్ట్ ఆపింది? హౌస్ లో కంటెస్టెంట్స్ ని అడగడం మానేసింది, కానీ సపోర్ట్ టాస్క్ అనడం కూడా తప్పే. వై సపోర్టింగ్ టాస్క్? ఫిజికల్ టాస్క్ ఆడలేవా? ఆడు, నువ్వు ఎంత వరకు ఆడగలుగుతావో అంతవరకు ఆడు, ఎఫర్ట్స్ పెట్టు. నీ ఎఫర్ట్స్ చూస్తారు జనాలు, నువ్వు విన్ అవ్వడం చూడరు. ఇప్పుడు నిన్న వాటర్ టాస్క్ అయిందబ్బా, వాటర్ టాస్క్ లో మనకి రీతు ఎఫర్ట్స్ కనపడ్డాయా కనపడలేదా? తను ఏమన్నా విన్ అయిందా? అయినా కనపడ్డాయి కదా తన ఎఫర్ట్స్, భరణి గారి ఎఫర్ట్స్ కనపడ్డాయా లేదా? అది ఇంపార్టెంట్. అందుకని కెప్టెన్ అయిపోవాలి. ఇప్పుడు ఎందుకు అయిపోతే కొంపలు అంటుపోతాయి? కెప్టెన్ అవ్వకపోతే అవుతావు ఏదో రోజు, పోని అవ్వవు. సో అది నాకు అది నచ్చలేదు. ఊరికే సపోర్ట్ టాస్క్ పెట్టాలి, సపోర్ట్. లాస్ట్ వీక్ కూడా ఇలాగే ఉంది. లాస్ట్ వీక్ వెంటనే కెప్టెన్సీ కంటెండర్ సెలెక్ట్ చేసిన వెంటనే ఇలాగే ఉంది, సపోర్టింగ్ టాస్క్ పెట్టాలి. అప్పుడు కూడా అంతే, ఎవరెవరో తెలుస్తారు. ఎవరెవరో తెలియడానికి ఎవ్రీ వారం సపోర్టింగ్ టాస్క్లు పెట్టుకోవాలా? యాక్చువల్గా అది కాదు తన ఉద్దేశం, ఫిజికల్ టాస్క్ అయితే ఆడలేనని. ఇక్కడ అది కూడా అంటది ఈ రోజు, ఫిజికల్ టాస్క్ పెడితే ఎమ్ముఏ మళ్ళీ కెప్టెన్ అయిపోతాయి. ఈమె ఎలా వణుకుతా ఉందో, అందుకే తదాస్తు దేవతలు ఉంటారు. ఊరికే ఏమంటారు, నీలో ఒక విల్ పవర్ ఉండాలి. ఆ విల్ పవర్ లేకపోతే ఇలాగ అవుతుంది. విల్ పవర్ లేకుండా ఇమ్ము కెప్టెన్ అయిపోతాడేమో ఫిజికల్ టాస్క్ ఇస్తే అన్నాడు. అక్కడ ఫిజికల్ టాస్క్ ఇవ్వలేదు, అయినా అక్కడ ఇమ్ము కెప్టెన్ అయి కూర్చున్నాడు. తదాస్తు దేవతలు ఉంటారంటే ఇదే మరి. సో అది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏం జరిగిందంటే రాము గురించి మాట్లాడుకుందాం. రాము చాలా డల్ గా ఉంటున్నాడు కదా ఈ మధ్య. సాయి అండ్ నిఖిల్ జైలు దగ్గర కూర్చుని మాట్లాడుకుంటారు రాము గురించి. వీడు ఎందుకు డల్ గా ఉంటున్నాడో తెలుసా? వీడు ఇంటికి ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటున్నాడో తెలుసా? ఎవరు అంట తనతో మాట్లాడట్లేదు, తను పట్టించుకోవట్లేదు, ఒకప్పటిలాగా తనతో ఎవరు ఉండట్లేదు, ఎవరు కూడా తన దగ్గర కూర్చుని మాట్లాడట్లేదు అని ఫీల్ అవుతున్నాడంట. మేబీ భరణి గారి విషయంలో అయి ఉంటది. భరణి గారి ఈ మధ్య రాముతో కొంచెం తక్కువే ఉంటున్నారు. బట్ నిన్న ఏదైతే కెప్టెన్సీ టాస్క్ అయిందో ఆ కెప్టెన్సీ టాస్క్ లో భరణి గారు ఒక మాట అంటారు రాము కోసం. ఏమంటారు తెలుసా? రాము గివ్ అప్ ఇచ్చేసాడు కదా, 5గురు నిలబడ్డప్పుడు రాము ఏమంటాడు, మీరు ఆడుకోండి నేను పక్కకి వెళ్ళిపోతాను, గివ్ అప్ ఇచ్చేస్తాడు కదా. ఆ తర్వాత భరణి గారు రాము దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తారు, భరణి గారు రాము దగ్గరికి వెళ్ళి, రాము నువ్వు ఒకవేళ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఆడతానంటే ఆడు, నేను తప్పుకుంటా, నేను పక్కకి వెళ్తాను, నువ్వు ఆడు అని అన్నారంట రాముని. వద్దన్నా నువ్వు ఆడు అని అన్నాడు. అంటే నేను అడిగాను ఒకవేళ ఆడతాడేమో అని, ఆడని అంటున్నాడు, అసలు వినట్లేదు అని చెప్పేసి. సో ఇక్కడ సాయి ఏమంటాడంటే వీళ్ళందరూ తను పట్టించుకోవట్లేదు, ఈ ఫీలింగ్ లో ఉన్నాడు తను, అందుకే తను డల్ అయిపోయి హోమ్ సిక్ అయిపోతున్నాడు. మేబీ తను ఏమన్నా భరణి గారే ఇంతకు ముందున్నంత ప్రేమగా ఉండట్లేదు అని ఏమన్నా పెట్టుకున్నాడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఎప్పటిలాగే ఉంటున్నారు, ఎప్పటిలాగే తిడుతున్నారు, ఎప్పటిలాగే హగ్గులు చేసుకుంటున్నారు, ఎప్పటిలాగే ప్రేమగా మాట్లాడుతున్నారు, అన్ని ఎప్పటిలాగే ఉంది. ఇంకా తనూజ అయితే పక్కన కూర్చోబెట్టుకుని ఎన్ని చెప్తుందో అలా కాదురా, ఇలా ఉండరా, ఎందుకురా, మేము ఉన్నాం కదరా, నేను ఉన్నాను పక్కన, నిన్ను చూసుకుంటున్నా కదరా, ఇలా చాలా తన డల్ అయినప్పుడల్లా కూర్చుని చెప్తానే ఉంది. అయినా పిల్లడు అలా ఉన్నాడంటే అది ఏమన్నా తను హట్ అవుతున్నాడేమో. బండి గారు ఎక్కువ సుమన్తో ఉంటున్నారు తప్ప రాముతో కనపడలేదు మరి నాకు.
అదే అందులోనే అన్న హట్ అవుతున్నాడేమో ఏం మరి ఏముందో తనకైతే ఉందంట ఇలాగ హౌస్ మేట్స్ అందరూ నాట్ ఓన్లీ బన్నీ గారు, తనైతే బన్నీ గారి పేరేం చెప్పట్లేదు, ఇలా అందరూ హౌస్ మేట్స్ ఇంతకు ముందు ఉన్నట్టు నాతో ఉండట్లేదు, నన్ను దూరంగా ఉంటున్నారు, ఇలా అని డల్ అవుతున్నాడు అంట. సాయి వచ్చేసి నిఖిల్తో చెప్తాడు అనమాట. ఇంకొకటి కూడా వీళ్ళు చెప్తారు, చెప్పా కదా ఇలాగ తనుజ ఫుడ్ గురించి డిస్కషన్ అండ్ లోపల భరణి గారు రీతు దగ్గర చెప్తారు. అదే నిన్న ఇంతకు ముందు వీడియోలో చెప్పా కదా, ఎవరితో చెప్పారా భరణి గారు తనుజ కోసం ఫిదా అయిపోయానని, అది రీతుతోనే చెప్తారు. చూసాను ఆ వీడియో, ఆ తర్వాత వీడియో క్లిప్ చూశాను. సో రీతుతో చెప్తారు ఇలాగా, ఇలా చెప్పిందమ్మా తను నీ కోసం అని చెప్పేసి. సో ఇదొకటి జరిగింది. అది కాకుండా ఇంకేం జరిగిందంటే భరణి గారు రాముదైందా, ఇంకొకటి ఒక్క నిమిషం, సంజన గారును ఇమ్ము వీళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడతారు. ఒరే ఈసారి ఇమ్ము అంటది కదా నువ్వే కెప్టెన్ అవ్వాలి, నువ్వు అవుతావు, నువ్వే కెప్టెన్, సేమ్ ఈ డిస్కషన్ చేస్తూ అంటదనమాట. నేను చాలా మిస్టేక్స్ చేశాను, ఆ మిస్టేక్స్ అన్ని సరిదిద్దుకోవాలనుకుంటున్నా, ఇక్కడ నుంచి నేను చాలా కంపోజ్డ్ గా ఆడాలనుకుంటున్నా, నేను టాప్ 5 లోకి వెళ్ళాలంటే ఇక నుంచి నేను కంపోజ్డ్ గా ఉండాలి, మిస్టేక్స్ చేయకూడదు, ఆల్రెడీ చాలా మిస్టేక్స్ చేసి ఉన్నాను కాబట్టి ఇక నుంచి ఆ మిస్టేక్స్ ని సరిదిద్దుకుంటూ వెళ్ళాలి, నేను గనక నోరు జారి ఇలాంటి మిస్టేక్స్ చేస్తే నేను ముందుకెళ్లకుండా ఎలిమినేట్ అయిపోతా, నేను నోరు జారకుండా కంపోజ్డ్ గా ఆడితే నేను ముందుకెళ్తా అని తన గేమ్ గురించి తను అనలైజ్ చేసుకుంటూ ఇమ్ముకు చెప్తుంది అనమాట. బాగా చెప్పారు, బాగా చెప్పుకున్నారు, బాగా అనలైజ్ చేసుకుంటున్నారు ఆవిడ గురించి అని అనిపించింది. ఈ వారం మాత్రం ఆవిడ కిల్ చేశారు, అసలు మామూలుగా కాదు. ఈ వారం ఆవిడ ఒక కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో ఫస్ట్ డేనే నువ్వు అసలు టాస్క్ కి ఏ టీము సెలెక్ట్ చేసుకోలేదు, నువ్వు ఇంక లేవు అమ్మ తల్లి పక్కకి వెళ్ళిపో, నువ్వు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లోనే లేవు, ఇంక నువ్వు కెప్టెన్సీ కంటెండర్ నుంచే అవుట్ అని పక్కన కూర్చోబెడితే వీక్ అంతా ఆవిడే కనపడింది వీళ్ళందరికంటే ఎక్కువ. అంత యాక్టివ్ గా ప్రతి దాంట్లోనూ ప్రతి ఛాన్స్ ని అందిపుచ్చుకుని ఏమన్నా ఆడింది ఆవిడ, అంత బాగా ఆడింది. సో అది ఆవిడ కొన్ని రోజులు హౌస్ లో ఉండడానికి అర్హురాలు. దట్టు మాధురి గారు ఉన్నప్పుడు మాధురి గారు సంజనాని డామినేట్ చేశారు, అందుకే మాధురి గారు ఉన్న 2 వీక్స్ మనకు మాధురి గారు కంటెంట్ ఎక్కువ కనపడ్డది, సంజన గారు డల్ అయిపోయారు. ఎప్పుడైతే మాధురి గారు బయటకు వెళ్ళిపోయారో సంజన గారు మళ్ళీ కనపడడం మొదలు పెట్టారు మనకి. సో అది మాధురి గారు వెళ్ళిపోవడం సంజనకి ప్లస్ అయిందనమాట. ఎప్పుడైతే మాధురి గారు వెళ్ళారో మనకి పాత సంజన కనపడడం మొదలు పెట్టింది. ఈ వారం అంతా ఫుల్ యాక్టివ్ గా ఉంది ఆవిడ. అంటే మాధురి గారు యాక్చువల్ గా ఆవిడ వల్ల ఆవిడేమి ఈవిడ చేయలేదు, ఆవిడేమి ఈవిడ తొక్కలేదు, ఆవిడ చాలా యాక్టివ్ గా ఉండడం వల్ల ఈవిడ కనపడలేదు మనకి, అంతే. సో అది నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. కళ్యాణ్ మళ్ళీ తనుజ దగ్గర క్లోజ్ గా ఉండడం మొదలు పెట్టాడు. తనుజతో మాట్లాడుతున్నాడు, తనుజ దగ్గర కూర్చుంటున్నాడు. ఫోన్లో ఇదే బెటర్, ఎందుకంటే తనుజతో ఉన్నప్పుడు తనకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ వస్తుంది, వాళ్ళు మాట్లాడుకునేవి ఆడియన్స్ కి నచ్చుతాయని కావచ్చు, ఏదైనా రీజన్స్ వల్ల, లేదంటే ఆ పిల్లడికి అసలు స్క్రీన్ స్పేస్ ఉండట్లేదు. సో ఇప్పుడు మళ్ళీ తను బ్యాక్ వచ్చాడు, తనుజతో ఉంటున్నాడు, తనుజతో మాట్లాడుతున్నాడు అన్ని. అదొకటి జరిగింది. లైవ్ లో చాలా జరుగుతున్నాయి అబ్బా, మనకి ఎపిసోడ్ లో కట్ చేసేస్తున్నారు. ఆ కళ్యాణ్ కూడా ఏదో ఫోన్ వచ్చింది, అది ఫోన్ వచ్చి బిగ్ బాస్ అంటారు నాకు రెబల్ ఇస్తారా సమ్ ఏదో అడిగాడబ్బా. నేను ఒక క్లిప్ చూసాను, అడిగితే బిగ్ బాస్ అంటారు నువ్వు నీ ప్రయత్నాలు చేసుకో సమ్ అలా అంటారు. అంటే బిగ్ బాస్ నాకు ఒక టిప్ ఇచ్చాడు అని సుమన్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఒకవేళ రెబల్ అయితే నాకు చెప్పు, నా దగ్గర ఉన్న టిప్ నీకు షేర్ చేస్తా. సో ఇలా అందరి దగ్గరికి వెళ్తాడు. దివ్య దగ్గరికి వెళ్ళి దివ్యాని కూడా సేమ్ ఇలాగే అంటాడు, నా దగ్గర ఒక టిప్పు నాకు టిప్ ఇచ్చాడు బిగ్ బాస్, నువ్వు ఒకవేళ రెబల్ అయితే నాకు చెప్పు, నా దగ్గర ఉన్న టిప్పు నీకు ఇస్తాను. అంటే అక్కడ ఆమె ఓకే అయితే నేను రిస్క్ చేస్తానని చెప్పేసింది. మనకి ఎపిసోడ్లో వేయాలి కదా. ఆ పిల్లడు అసలు ఈ వారం కనపడలేదు, ఆల్రెడీ కెప్టెన్సీ కంటెండర్ నుంచి పీకేయడం వల్ల కనపడలేదు, వేసి ఉంటే బాగుండేది. సో అక్కడ కళ్యాణ్ చెప్తే ఈ అమ్మాయి చెప్పింది కదా. చెప్పిన తర్వాత ఆ పిల్లడు ఏం రియాక్షన్ ఇచ్చాడో నాకు తెలీదు. తనైతే రెబల్ అని చెప్పింది. రెబల్ అని చెప్పడం వల్ల నేనేమంటానంటే అక్కడ ఒక చోట చెప్పేసింది కదా, అండ్ ఇంకా ఎవరి దగ్గర చెప్పింది, పోనీ కళ్యాణ్తోనే చెప్పేసింది కదా. చెప్పేసిన తర్వాత ఆల్రెడీ తనంతటా తను రివీల్ అయిపోయిన తర్వాత తన సీక్రెట్ టాస్క్ లో ఎలాగా సక్సెస్ అయినట్లు లెక్క కదా, తను చెప్పేసుకుంది. రూల్ ప్రకారం ఏంటి, బిగ్ బాస్ అనౌన్స్ చేయాలి కదా, లేదా బిగ్ బాస్ వాళ్ళని సీక్రెట్ మీరు రెబల్స్ అనౌన్స్ చేయండి అనే వరకు వాళ్ళు సీక్రెట్ గానే ఉండాలి. కానీ నువ్వు చెప్పేసుకున్నావు కదా నేనే రెబల్ అని చెప్పేసి కళ్యాణ్ చెప్పేసినప్పుడు నీ టాస్క్ నువ్వే రివీల్ చేసేసుకుంటే సక్సెస్ ఎలా అయినట్టు సీక్రెట్ టాస్క్. ఇప్పుడు రీతుని ఎలాగ అవుట్ చేశారో తను అలా అవుట్ చేయాలి కదా. అండ్ ఇంకొక డౌట్, రీతుని అంటే టాస్క్ కూడా కంప్లీట్ చేయలేదు, బట్ అక్కడ కూడా తన సీక్రెట్ ని రివీల్ చేయకూడదు. తను రివీల్ చేసేసిన తర్వాత తనకు ఎలా ఇచ్చారు కెప్టెన్సీ కంటెండర్, కనీసం సుమాన్కి ఇచ్చినా అయిపోయేది, దివ్యాకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయాను.
ఒక్క నిమిషం ఆలోచించుకుంటా. ఏదో చెప్దాం అనుకున్నా, సడన్ గా ఫ్లోలో రాకపోతే ఒకసారి సడన్ గా మన మైండ్ నుంచి పోతుంది. అబ్బా ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయాను. సరే నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తా. సో ఇమ్ము కెప్టెన్ అవడం పైన మీ ఒపీనియన్ ఏంటి అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ దివ్య తనూజ అని తీయడం పైన మీ ఒపీనియన్ ఏంటి అన్నది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. టాటా బై.